అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవడంతో ఈసారి రాష్ట్ర ప్రజలు మాత్రం 2 వేసవులను ఎదురు చూడాల్సి వచ్చింది. వర్షాకాలం సమీపించడంతో ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పల్లె పట్టణం అన్న తేడా లేకుండా ఈరోజు అంటువ్యాధులు ప్రబలి రోగులంతా కూడాను ఆసుపత్రి బాట పడుతున్నారు. సర్కారీ దవాఖానాలే కాకుండా ప్రైవేటు హాస్పిటల్ కూడాను రోగులతో కిటకిటలాడే పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం రిమ్స్ హాస్పిటల్లో ఉన్నాను. పెద్ద ఆసుపత్రికి మాత్రం రోగులందరూ క్యూ కడుతూ ఓపీ చూస్తే మాత్రం ఒక సంద్రలాగా మారింది. ఎందుకంటే రోగులంతా కిటకిటలాడుతున్నారు. ఓపీ నమోదుకు సంబంధించినంత వరకు బారులు తీరే పరిస్థితి అంటే పల్లె అంతా కూడా మంచం పట్టిందనడానికి ఒక స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. సర్కారీ దవాఖానాలో మెరుగైన వైద్యం అందుతుందని చెప్పి తెల్లవారుజాము నుండి ఓపీ కోసం బారులు తీరి రోగులు బంధువులు కూడా రావడం జరుగుతుంది. 300 పడకలు కలిగినటువంటి ఈ ఆసుపత్రుల్లో అన్నిత్యం కూడాను 100 నుండి 200 ఓపీ ఉంటే ఈ సీజన్లో మాత్రం రోజుకి 500 ఓపీ మినిమం నమోదు అవుతుంది అనడంలో ఎటువంటి అక్షరం. చూస్తున్నటువంటి ఓపీ వద్ద ఈ జనాలు చూస్తుంటే వీరంతా కూడా రోగులకు సంబంధించిన బంధువులు ఓపీ కోసం వివిధ రుగ్మతలకు గురైనటువంటి వారు. ప్రస్తుతం మాత్రం డయేరియా, కలరా అటువంటి రోగాలు పెరుగుతాయి. పారిశుద్ధ్యం పల్లెలే కాకుండా పట్టణాల్లో కూడా పారిశుద్ధ్యం కూడాను ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉండడంతో రోగాలు ప్రబలే పరిస్థితి. ఈ సీజన్లో మాత్రం విష జ్వరాలతో పాటు అదేవిధంగా వివిధ రోగాలు కూడా ప్రబలే అవకాశం ఉంది. అనునిత్యం కూడా రోజుకి ఓపీ పెరగడం, రోగులు కూడాను పెద్ద సంఖ్యలో హాస్పిటల్ అంతా కూడా వార్డులన్నీ కిటకిటలు ఆడుతున్నాయి. ఓవైపు ప్రమాదాలు, మరోవైపు చూస్తే కనుక రోగాల బారిన పడినటువంటి జనం. చిక్కోలు జిల్లా ఈరోజు పూర్తిగా రుగ్మతతో నిండి ఉందనడానికి రిమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఓపీ జనాలే మనకి నిదర్శనం చెప్పుకో. ప్రస్తుతం మనతో మాట్లాడారు. ఇంత పెద్ద మొత్తంలో ఓపీ వస్తున్న నేపథ్యం ఈ రోగులకి ఎటువంటి చికిత్స అందిస్తున్నారు? వైద్యులు అందరూ అందుబాటులో ఉన్నారు, అదేవిధంగా మందులు కూడా అందుబాటులో ఉన్నాయి? ఖచ్చితంగా అండి, మందులన్నీ అందుబాటులోనే ఉన్నాయి. ఈరోజు యాక్చువల్గా అయితే సదరం సర్టిఫికేట్స్ ఉంటుంది కాబట్టి సదరం కోసం చాలామంది వస్తూ ఉంటారు. అందుకని ఒక విధంగా రష్ ఎక్కువగా ఉండడానికి కూడా కారణం అది. మాకు సోమవారం నుంచి బుధవారం వరకు ఓపీ రష్ ఇలాగే ఉంటుంది. అండ్ చూస్తున్నారు మీరు, చాలామంది ఇక్కడ కూర్చొని వర్క్ చేస్తూ ఉన్నారు. అండ్ డిఫరెంట్ కౌంటర్స్ కూడా పెట్టాము. రష్ని వీలైనంత మటుకు ఫాస్ట్గా మేము మొబిలైజ్ చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాము. సాధారణ రోజుల్లో ఓపీ ఏ మేరకు రోజుకు నమోదుంది? ఇప్పుడు ఈ సీజనల్ డిసీజ్ నేపథ్యంలో ఏమాత్రం రోగుల సంఖ్య పెరిగే అవకాశం? 100 నుంచి 50 వరకు ప్రతిరోజు ఓపీ పెరుగుతూ ఉంది, మేము గమనిస్తూ ఉన్నాము. మునుపు అయితే మాకు 600, 700 వరకు ఉండేది. ఇప్పుడైతే ఓపీ సంఖ్య ఇంకా 1000, 1200, 1300 కూడా పెరుగుతూ ఉంది. గడిచిన వారం అయితే చాలా బాగా ఇంకా పెరిగింది ఓపీ. పెరిగే దీంట్లో ఏ డిసీజ్ ముందుగా ఐడెంటిఫై చేస్తున్నారు? అంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి జ్వరపీడితులు ఎక్కువ ఉంటారా, లేకపోతే ఇతరత్ర రుగ్మతలు ఏమైనా వారికి సోకే పరిస్థితుల్లో ఓపీ పెరగడానికి దోహదపడుతుంది? ముఖ్యంగా ఎక్కువ డయేరియా కేసులు వస్తూ ఉన్నాయి. అండ్ తర్వాత జ్వరం కేసులు ఎక్కువ వస్తూ ఉన్నాయి. మన్యం డిస్ట్రిక్ట్ నుంచి కూడా అక్కడి నుంచి కూడా వస్తూ ఉన్నాయి. అండ్ గడిచిన వారం అయితే మలేరియా కేసులు ఎక్కువ ఉన్నాయి. మాకు ఒకే రోజు 6 కేసులు రావడాన్ని కూడా మేము చూసాము. అయితే వాళ్ళందరి కండిషన్స్ కూడా చాలా స్టేబుల్గా ఉన్నాయి. వాళ్ళకి ఇవ్వాల్సిన మెడికేషన్ అంతా కూడా మేము వాళ్ళకి వెంటనే అందే విధంగా మేము ఏర్పాట్లు జరిగిస్తూ ఉన్నాం. అకామిడేషన్ విషయంకి వచ్చేసరికి 300 బెడ్స్ మాత్రం అందుబాటులో ఉన్నాయి. ఈ రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అకామిడేషన్ ప్రాబ్లం ఏముండదా? అకామిడేషన్ విషయంలో అయితే మాత్రం కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదండి. తాత్కాలికంగా వాళ్ళకి వెంటనే మేము బెడ్ ఏర్పాటు చేసే విధంగా అవ్వకపోవచ్చు, కానీ విదిన్ ఫ్యూ అవర్స్లో వాళ్ళని ఉన్నటువంటి స్టేబుల్గా ఉన్న క్యాండిడేట్స్ని వేరే ప్రదేశానికి సేఫ్ జోన్కి వేసి అత్యవసరమైన పరిస్థితుల్లో సేవలు అందించాల్సిన వాళ్ళని ఐసీయూలో మేము పెడుతూ ఉన్నాం. కాబట్టి బెడ్స్కు లేవు అన్నది లేనే లేదు. కేవలం 300 కాదు, ప్రతి డిపార్ట్మెంట్ కనుక మేము కలుపుకున్నట్లయితే 900కు పైగా మాకు బెడ్లు ఉన్నాయి. కాబట్టి బెడ్స్ ఇవ్వలేకపోవడం అనే ప్రస్తావన లేదు. కాసేపు మాత్రం బెడ్ కనిపించట్లేదు అన్న ప్రస్తావన వస్తుందేమో, కానీ మరి మేము ఉన్న వాళ్ళని జాగ్రత్తగా మొబిలైజ్ చేసి వేసే ఆ కొద్ది సమయం ఆలస్యంలో లేవని మనం అనుకోవడానికి లేదు. వైద్యుల విషయానికి వచ్చేసరికి ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే సిబ్బంది పూర్తి స్థాయిలో ఉన్నారా? పూర్తి స్థాయిలో సీనియర్ వైద్యులందరూ కూడా అందుబాటులోనే ఉంటారు. కాబట్టి ఆ విషయంలో ఏ విధమైన రాజీ పడే ప్రసక్తే లేదు. మందులు కూడా వెంటనే వాడికి అందే విధంగా ఏర్పాటు మేము చేస్తున్నాం. సీజనల్ డిసీజెస్కి మేము ముందుగానే కూడా డ్రగ్స్ని అన్నిటి మేము సిద్ధపరచుకుంటున్నాం. ప్రస్తుతం మాత్రం రిమ్స్ హాస్పిటల్కి చికిత్సకే వచ్చిన రోగులకి ఎవరికో కూడాను బెడ్ లేదన్నటువంటి ఒక నానుడుగానే
బెడ్ లేదన్నటువంటి ఒక సమాధానం కానీ, అదేవిధంగా మందులు కొరత లేకుండా నిష్ణాతులంటి వైద్యులందరూ కూడాను రిమ్స్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పిహెచ్సి సిహెచ్లతో పాటు ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఈరోజు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి అనడానికి చూస్తున్నాం. ఓపీ కనుక బారులు తీరే పరిస్థితి. సోమవారం నుండి బుధవారం వరకు ఏదైతే సదరణకు సంబంధించిన సర్టిఫికెట్లు తీసుకోవడానికి వచ్చినట్టు వారితో ఇక్కడ ఓపీ పెరిగే అవకాశం ఉంది. సాధారణంగా అంటే రుగ్మత పడి వచ్చిన వారందరూ కూడాను ఈరోజు వారికి మెరుగైన వైద్యం అందించేందుకు తగిన చర్యలు చేపడుతున్నారు. చూస్తే ప్రస్తుతం మాత్రం రిమ్స్ హాస్పిటల్ అంతా కూడాను రోగులతో నిండే పరిస్థితి. ఓవైపు సదరను, మరోవైపు రోగులకి ఎటువంటి సేవలు మనం అందించేందుకు సిద్ధం ప్రభుత్వం తరపు. ఇప్పుడు ఈ రైనీ సీజన్ వల్ల స్టాండింగ్ వాటర్స్ ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ. సో దానిలో దోమలు రావడం, కొంచెం మన అన్హైజీనిక్ ప్రాక్టీసెస్ వల్ల ఎక్కువగా మలేరియా కేసులు ఎక్కువయ్యాయి. డెంగ్యూ అంటువ్యాధులు ప్రబలే అవకాశం పల్లెల్లో ఎక్కువ ఉండబట్టిన ఈ ఓపీ పెరగడానికి కారణం మోస్ట్ లైక్లీ అంతే అనిపిస్తుంది. ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి వాటర్ అది నిలవ ఉండడం వలన, దోమలు ఎక్కువ అవడం వలన ఈ ఏరియాస్ ఎస్పెషలీ సీతంపేట ఏరియాస్ నుంచి ఎక్కువ మంది మేము చూసాము. మాకు మలేరియా కేసులు ఎక్కువ వస్తున్నాయి. అదే కాకుండా జీఈలు, గ్యాస్ట్రెంటరైటిస్ అంటే వాంతుల విరోచనాలతో చాలామంది వస్తున్నారు. సో అయితే ఇక్కడ ఓపీ ఇంత బిజీగా ఉండడం వలన మేము స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నాము. ఇదే కాకుండా అన్నీ అబా చేయవలసి వస్తుంది. ఆ అబాకి ఏంటంటే మేము సపరేట్ దగ్గర 8 to 10 కౌంటర్స్ పెట్టాము. అలా కాకుండా ఈ ట్రైనీస్ని అక్కడ పెట్టి అబా చేయించమంటున్నాము. అందుకే దానివల్ల కొంచెం వెయిటింగ్ ఎక్కువ ఉంటుంది. రోజు రోజుకి ఈ రుగ్మతలు పెరిగే అవకాశం ఉంది. ఇంకా రోగులు తాకిడి కనుక పెరిగితే వీళ్ళని రిఫర్ చేసే అవకాశం ఉంది. ఇక్కడే అకామిడేట్ చేసినటువంటి అకామిడేషన్ స్పెషాలిటీ మేము అకామిడేట్ చేస్తున్నామండి. సపరేట్ వార్డ్ ఒకటి క్రియేట్ చేసాము. ఆ వార్డులో ఒక 20 బెడ్స్ ఉంటాయి. ఐసీయూ బెడ్స్, నాన్ ఐసీయూ బెడ్స్. అక్కడ సపరేట్గా మనం పర్సన్స్ కూడా స్టాఫ్లు వేసాము, డాక్టర్స్ని కూడా వేసాము. సో బ్యాడ్ అయితే చూడడానికి ఐసీయూలు కూడా వేసాము. సో నిత్యం పర్యవేక్షణలో ఉంటుంది. ఎప్పటికప్పుడు పై అధికారులకి అంటే డిఎంఎడ్హెచ్ఓకి, కలెక్టర్ గారికి మేము ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇస్తున్నాము. కాకపోతే ఎవరికి ఇప్పటివరకు ఒక 7-8 మలేరియా కేసులు ఉన్నాయి పీడియాట్రిక్ వార్డులో. అందులో ఒకటి సాధారణ అంటే ఫీవర్లతో తగ్గిపోతున్నాయి. ఒకటి మాత్రం కొంచెం కాంప్లికేట్ అయ్యి మెనింజైటిస్ కూడా వచ్చింది. 1-2 మాత్రమే. అంత రీసెంట్గా ఒక కేసు డెత్ కూడా అయ్యింది. సో వీళ్ళు స్లోగా ఆ 1-2 కేసులు స్లోగా రికవర్ అవుతాయి. పీడియాట్రిక్ హెచ్ఓడి గారి పర్యవేక్షణలో వీళ్ళ పిల్లలందరూ జాగ్రత్తగా చూస్తారు. దీర్ఘకాలిక వ్యాధులు అంటే కిడ్నీ రోగులతో కూడాను ఆ వార్డులు కూడా కిక్కిరిసిపోయే పరిస్థితి ఉంటుంది కదా. జనరల్ వార్డులు కూడా ఈరోజు చాలా రోగులతో కిక్కిరిసిపోయింది. రోజు రోజుకి ఓపీ పెరుగుతున్నటువంటి ఈ తరుణంలో వారికి పూర్తి స్థాయిలో మందులు అందుబాటులోనే ఉంటాయండి. అందులో ఇప్పుడు సూపర్ స్పెషాలిటీస్ ఒకటి వచ్చాయి. ఇది వరకు సూపర్ స్పెషాలిటీస్ లేవు మనకి. ఇప్పుడు రావడం వల్ల కూడా దానివల్ల కూడా కొంచెం ఓపీ పెరుగుతుంది. ఇది వరకు 2 ఉండేవి సూపర్ స్పెషాలిటీస్. కార్డియాలజీ, నెఫ్రాలజీ మాత్రమే ఉండేవి. ఇంకో 6 సూపర్ స్పెషాలిటీస్ వచ్చాయి. వాళ్ళకి సపరేట్గా ఓపీ డెసిగ్నేట్ చేయడం, ఓపీ డేస్ డెసిగ్నేట్ చేయడం, అలా కాకుండా ఆరోగ్యశ్రీ కంపల్సరీగా పెంచవలసి రావడం, ఇవన్నీ కారణాల వలన చాలా వరకు ఓపీ పెరిగింది. సో దానికి తగ్గట్టుగానే మనకి బెడ్స్ కూడా కొంచెం పెరగవలసి ఉన్నది. కానీ ఇదివరకు ఎన్ని బెడ్స్ ఉన్నాయి అంతే బెడ్స్ ఉన్నాయి. సో బెడ్స్ పెరగాలి ఇంకా కొంచెం. మాకు 930 బెడ్స్ ఉన్నాయి. సో 930 బెడ్స్లో అన్ని కొన్ని రిపేర్స్లో ఉన్నాయి. స్లోగా సూపర్ స్పెషాలిటీకి సపరేట్గా బెడ్స్ ఇమ్మని డిఎంఈ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రస్తుతం రిమ్స్ ఆసుపత్రిలో అధునాతన సాంకేతిక వైద్య పరికరాలు అందుబాటులోకి రావడం, మెరుగైన చికిత్స అందుతుందన్నటువంటి రోగుల నమ్మకానికి తగ్గట్టుగా రిమ్స్ హాస్పిటల్లో ఎవరైనా కనుక రుగ్మతతో వస్తే వారికి పూర్తి స్థాయిలో వైద్య సదుపాయం అందించేందుకు, వారికి వార్డుల్లో షిఫ్ట్ చేసేందుకు ఎమర్జెన్సీ వార్డుతో పాటు ఈరోజు కిడ్నీ డిసీజ్ కావచ్చు, విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో తాత్కాలిక ఎమర్జెన్సీ సర్వీస్తో పాటు వారికి అకామిడేషన్ కల్పించడంలో మాత్రం పూర్తి స్థాయిలో సిబ్బంది, వైద్యులు కూడా అందుబాటులో ఉన్నారు. రిమ్స్ హాస్పిటల్ ఈరోజు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులో ఉన్నదన్న విషయం తెలిసినటువంటి పొరుగు జిల్లా మన్యం నుండి కూడా, అంటే మైదాన్ ప్రాంతంతో పాటు మన్యంలో కూడాను రుగ్మతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కేవలం మలేరియా కేసులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో వారి పట్ల మాత్రం నిష్ణాతులైనటువంటి వైద్యులతో చికిత్స అందించి వారికి ప్రాణహాని లేకుండా వారి ప్రాణాలను కాపాడడంలో
రిమ్స్ వైద్యులు మాత్రం ఈరోజు వారి తాలూగా ప్రతిభను చూపుతున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి. ప్రస్తుతం మాత్రం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ హాస్పిటల్తో పాటు ప్రైవేట్ హాస్పిటల్ కూడాను రోగులతో కిటకిటలాడే పరిణామాలని వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న నేపథ్యంలో పారిశుద్ధ్యం కారణంగా ప్రబలైనటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో విష జ్వరాలు, మలేరియా ఇటువంటి వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలోనే ఓపీ పెరుగుతూ ఉంది. మరోవైపు చూస్తే కనుక సదరన్ సర్టిఫికెట్ల కోసం వచ్చినటువంటి సంఖ్య ఏదైతే వారు కూడా సోమవారం బుధవారం ఉంటారు. వీరందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ ఆసుపత్రికి వచ్చినటువంటి ఏ రోగికి కూడా ప్రాణహాని లేకుండా మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టడంలో మాత్రం రిమ్స్ అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి. రిమ్స్ హాస్పిటల్ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.